నిజంగా చెప్పాలంటే ఆ కూల్చివేతల కంటే కూడా అవమానకరమైన మాటలు, ఎంత బలుపు, ఎంత కౌరం మంత్రులకు నాకు అర్థం కాదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి. ఇలా గవర్నమెంట్ లో ఉండి పందికొక్కులాగా ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ వేల కోట్ల కాంట్రాక్ట్లు నీ కొడుకు కంపెనీకి ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్మును పందికొక్కులాగా తింటున్న వాడు పెయిడ్ ఆర్టిస్ట్. పేదలు ఎందుకు అవుతారండి పెయిడ్ ఆర్టిస్టులు? ఇలాంటి పందికొక్కులు, ఇలాంటి దుర్మార్గులు, మానస హిల్స్ లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న పందికొక్కు నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్. సిగ్గు శరం లజ్జ ఉంటే కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇల్లు కట్టించి అప్పుడు మాట్లాడు. ఇల్లు కూలగొట్టడమే కాకుండా, చేసిన దివాలా కోర్పని చేయడమే కాకుండా, వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియాని ప్రోత్సహించడమే కాకుండా వెధవ పని చేసి మళ్ళీ ఇంకా వెధవ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయనేమో హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో ఇక్కడ కూర్చొని డైలాగులు కొడతాడు. ఇంకొక ఆయన దుబాయ్ లో ఉండి ఇల్లంతా కూడా ల్యాండ్ మాఫియా అంటాడు. ఎవడు ల్యాండ్ మాఫియా? తీసుకొస్తారా పేపర్లు? మీ దగ్గర ఉన్నాయా పట్టాలు? ఎవరిది ల్యాండ్ మాఫియా? ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? దీని మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపిస్తాం. వదిలిపెట్టం. ఏ ఆఫీసర్లు అయితే ఇక్కడ వాళ్ళను భూమాఫియా అనే విధంగా తప్పుడు పత్రాలు ఇచ్చి గందరగోళ వాతావరణం చేసి కేసులు పెట్టి ఆగమాగం చేసి వాళ్ళని 10 రోజులుగా రోడ్ల మీద తిప్పారో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, ఓరిని వదిలిపెట్టాం. ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తాం. న్యాయం జరిగేదాకా వదిలిపెట్టాం.